నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఏఎంఆర్పి కాలువ ద్వారా నల్గొండ నియోజకవర్గం చెందిన కనగల్ తెప్పర్తి, నల్గొండ, మాడుగులపల్లి మండలాలకు చెందిన D25, D37, D39, D40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా ఎంఆర్పి కాలువ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగర్ ద్వారా ప్రస్తుతం 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, అయినప్పటికీ ఏఎంఆర్పి కాలువల ద్వారా సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికే నారుమలు పోసుకున్న రైతులు నిరంతర తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు. సీజన్ కు ముందే పంపు రిపేర్ చేయవలసి ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధికారులు అలసత్వంతో తీవ్ర జాప్యం చేసి ఆగస్టు మాసం వరకు కూడా నిర్వహించలేకపోయారని, జిల్లాకు చెందిన మంత్రులు చోద్యం చూస్తున్నారని, స్థానిక మంత్రి విదేశాలలో కాలం గడుపుతూ మాటలతో కోటలు కడుతున్నారు కానీ చేతులు గడప దాటడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఏఎంఆర్పి కాలువలకు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, లేకుంటే తాము రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా తమ పార్టీ హయాంలోనే ట్రయల్ రన్ నిర్వహించిన బ్రాహ్మణ వెల్లల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసి అక్కడ చెరువులు నింపాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీం పాషా, నార్బైన భిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, తొమ్మల లింగస్వామి, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమల్ కాద్రి, హెడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, హైతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, నల్గొండ సింగిల్ విండో వైస్ చైర్మన్లు కందుల లక్ష్మయ్య, తోటి కృష్ణ, సింగం మల్లేష్, కార్యదర్శి బడుపల శంకర్, మెండు మణిపాల్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, దర్వేశ్వరం మాజీ చైర్మన్ నల్లపోతి యాదగిరి, మాజీ సర్పంచులు మారయ్య, పందిరి జాన్ రెడ్డి, రొయ్య బద్రి, ఔరేసి శ్రీనివాస్, చింతల యాదగిరి, దోమలపల్లి యాదగిరి, తగుల్లా సీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. జానారెడ్డి ఉంటే జానారెడ్డి ఇద్దరు కొడుకులు హైదరాబాద్లోనే ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మిస్సెస్ ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రి అని చెప్పుకుంటాడు. ఆయన తమ్ముడు ఏదో సాధిస్తామని చెప్తారు. వాళ్ళిద్దరు హైదరాబాద్లోనే ఉంటారు. మరి నీళ్ళు వీళ్ళ గురించి, వ్యవసాయం గురించి, రైతు కష్టాల గురించి, రైతు సమస్యల గురించి, రైతుకి ఏ టైంలో నీళ్ళు వదలాలి, ఏ టైంలో నీళ్లు రావాలి, ఏ టైంలో నీళ్ళు వదిలితే పంటలు పండుతాయనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? నిజంగా కూడా జిల్లా మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డికి నిజంగా అది ఉండాలి. అక్కడ వర్షాలు పడుతున్నాయంటే, లేకపోతే శ్రీశైలం సాగర్ నీళ్ళు వస్తున్నాయంటే వెంటనే ఆలోచన చేసి మరి ఉదయ సముద్రం నీరు నింపుకోవాలి. మరి D37, 40, 30 జిల్లాలో ఉన్నటువంటి, జిల్లా బాధ్యతలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఏ విధమైనటువంటి ఆలోచన చేసి రేపు భవిష్యత్తులో ఇబ్బందులు కాకుండా మరి చెరువులు, మరి అదేవిధంగా ఉదయ సముద్రం, పానగలు రిజర్వాయరు, మరి అదేవిధంగా రేపు తాగునీటికి అవసరాలు మరి ఏ విధంగా నింపుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి అన్ని చెరువులు, అన్ని రిజర్వాయర్లు నింపుకొని రేపు కరువు కాటకాలు రాకుండా, ఎంత పెద్ద కరువు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి అదేవిధంగా గతంలో బాపలేనిలో రిజర్వాయర్ ఏదైతే ఉందో ట్రయల్ రన్ కూడా చేసి కంప్లీట్ చేసినాం. మరి దాన్ని కూడా అధికారి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వెంటనే దాన్ని నింపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి D37 ద్వారా కనగల్ చెరువును కూడా నింపే ప్రయత్నం చేయాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, వెంటనే స్పందించి అన్ని చెర్లు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెర్లు నింపాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.